రాజశేఖర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. చూస్తున్నాం ఇవాళ అంటే 1వ తారీఖు అనగానే గత కొన్ని నెలల నుంచి మనం చూస్తున్నాం. దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో 1వ తారీఖు వచ్చిందనగానే ఉదయము సూర్యుడు ఉదయించే లోపు వాళ్ళ చేతిలో పెన్షన్ పెడుతున్నాము అన్నది ప్రభుత్వం చాలా రోజుల నుంచి చెప్తున్నమాట. ఈరోజు ఎన్నికల నియమావళిలో నిబంధనలో భాగంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయవద్దంటూ వాళ్ళు ఇచ్చిన నిబంధన తర్వాత పెన్షనర్లలో కానివ్వండి, ఇటు ప్రభుత్వంలో కానీ దాన్ని ఒక రకమైన టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందని చెప్పవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో మీరు దీన్ని ఎలా చూస్తారు, ప్రజలు ఎలా భావించే అవకాశం ఉందంటారు? సార్ ముందుగా మీకు, అలాగే షేక్ బాజీ గారికి, సాహెబ్ గారికి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఏదైతే ఈ రోజున నిమ్మగడ్డ రమేష్ బాబు గారు వేసిన బిల్లు ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిందో, ఈ పింఛన్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని వాలంటీర్లు కాకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ లేకపోతే గ్రామ పంచాయతీ వ్యవస్థ ద్వారా కానీ ఈ పంపిణీ జరగాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా కూడా మారింది. ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ వివాదాస్పదంగానే ఉంది. ఒక విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో కానీ, ముఖ్యంగా ఈ వృద్ధులకి ఏదైతే అవాతాతలకి ఫస్ట్ తారీఖున ఉదయం 6 గంటలకు తీసుకెళ్లి ఈ పింఛన్ అందించడం విషయంలో కానీ వాలంటీర్లు నిజంగానే మంచి మార్కులే వాళ్ళు కొట్టేశారు. సర్వత్రా కూడా ఆ విషయంలో వాలంటీర్ని అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. కానీ ఇదే వాలంటీర్ వ్యవస్థ ప్రజల సొమ్ముతో వాళ్ళ జీతాలు తీసుకుంటూ, ఎందుకంటే ట్రెజరీ ద్వారానే వాళ్ళకి జీతాలు అందుతూ ఉంటాయి. ట్రెజరీ ద్వారా వాళ్ళ జీతాలు తీసుకుంటూ ఏదైతే వాళ్ళు సర్వీస్ చేస్తున్న విధానం స్వచ్ఛందంగా సేవకులుగా వారు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఏదైతే రమేష్ గారు ఈ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ సేవలు కనుక ఉపయోగించుకున్నట్లయితే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల ద్వారా జరుగుతున్నట్టుగా భావించవలసి వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థని మీరు ఎన్నికల సందర్భంగా విధుల నుంచి తప్పించాలని ఆయన వేసిన బిల్లుకి దానికి కారణభూతులు ఎవరంటే వైఎస్ఆర్సీపీ కారణమని నేను చెప్తాను, నా అభిప్రాయం చెప్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గ్రామ స్థాయి ఎమ్మెల్యే వరకు, అలాగే వాళ్ళ పార్టీ నాయకుల వరకు వాళ్ళ ప్రతి సందర్భంలోనూ వాలంటీర్లు ఉద్దేశించి ఏం చెప్తున్నారు? మీరే మాకు సైన్యం, మీరే రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి మళ్ళా తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చే విధంగా మీరే కృషి చేయాలి. ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఈ సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలుగా మీరు ప్రచారం చేయాలని చెప్పి పదే పదే అన్ని సందర్భాల్లోనూ ఎక్కడ సమావేశం జరిగినా సరే వాలంటీర్లు ఉద్దేశించి వారు చేసిన ప్రసంగ తీరు ప్రతిపక్షాలకి నిజంగానే అది దాని మీద అభ్యంతరాలు తెలియజేయడం అనేది జరిగింది. అవును, మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే బీజేపీ అధినేత పురంధేశ్వరి కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టడం కాదు, వాలంటీర్ చేయాల్సిన బాధ్యతల్ని పార్టీ కార్యకర్తలుగా నిర్వహించే విధంగా అధికార పక్షం ఏదైతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉందో దానికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. దాని సందర్భంగానే ఏదైతే ఈ రోజు జరుగుతున్న ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తప్పించాలి, అట్ ది సేమ్ టైం ఏదైతే పింఛన్ల పంపిణీ కూడా ఖచ్చితంగా 1వ తారీఖు నుంచే 1వ తారీఖు కల్లా వాళ్ళకి అందే విధంగా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ప్రతిపక్ష అధినేతలు అందరూ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్లని పింఛన్ల పంపిణీ నుంచి తప్పించి ఏదైతే ఈ మిగతా ప్రభుత్వ వ్యవస్థలని విరివిగా ఈ సందర్భంలో వాళ్ళకి భాగస్వామ్యం కల్పించి ఏదైతే పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్ గా అందించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలను తూచా తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఇప్పుడు మైలేజ్ ఎవరికి వస్తుందా, దీనివల్ల పెన్షన్ ఈ నిలుపుదల చేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ ఆగిపోవడం వల్ల ప్రతిపక్షానికి మైలేజ్ వస్తుందా, అధికార పక్షం మైలేజ్ వస్తుందా అనే చర్చనే ఇప్పుడు పరిస్థితి కాదు.